డావోస్లో బ్లూంబర్గ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఒక విషయం చెప్పారు సార్. 16 ఇయర్స్ లోపు ఉన్న చిన్నారులకు సోషల్ మీడియాని దూరంగా ఉంచే అంశంపై అధ్యయనం చేస్తూ ఉన్నాము అని చెప్పేసి. ఏంటి సార్ 16 ఇయర్స్ లోపు పిల్లలకు సోషల్ మీడియాని దూరం చేయాలా? అంటే లోకేష్ మంచి ఆలోచన, ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఆ ప్రయత్నం చేశారు. సో ఆయన ఏమి చేస్తానని చెప్పలేదు, ఆస్ట్రేలియా అనుభవాలు మేము అధ్యయనం చేస్తున్నాం అన్నాడు. సో ఇండియాలో ఏ స్టేట్ కూడా ఆ పని చేయలే. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ముందుంటే మనం అభినందించాలి కదా. అయితే ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్స్ కూడా జాగ్రత్తగా స్టడీ చేయాలి, ఎందుకంటే ఇది ఎంత మేరకు విజిబుల్. కన్సర్న్ కరెక్ట్. కన్సర్న్ ఏంటి? సోషల్ మీడియా వల్ల పిల్లలలో అనేక రకాల నష్టాలు జరుగుతున్నమాట నిజం. వాళ్ళ పర్సనాలిటీ పైన ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకు సైకోసమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెడ్ ఐస్ ప్రాబ్లము, నెక్ ప్రాబ్లము, సో ఇలా తలనొప్పి ప్రాబ్లమ్, సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటారు. అలాగే వారి హ్యూమన్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, సోషల్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు పెద్ద ఎత్తున. మీకు అడాలసెన్స్ అని నెట్ఫ్లిక్స్ సీరియల్ వచ్చింది ఇటీవల, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా వచ్చింది. మన తెలుగు మీడియాలో దాని గురించి ఎవరు పట్టించుకోలేదు, కానీ నేను ఆ అడాలసెన్స్ వచ్చినప్పుడే ఒక వీడియో పెట్టాను. దాదాపు 1,00,000 చూశారు అప్పుడే. నెట్ఫ్లిక్స్లో వచ్చింది, అద్భుతమైన సీరియల్. అంటే ఒక టీనేజర్ ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ప్రేమానుబంధాలు కలిగిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి సైబర్ బుల్లింగ్ వల్ల మైక్రో అగ్రెషన్స్కు గురై చివరికి తన క్లాస్మేట్ని చంపేస్తాడు. ఆ స్టోరీ ఆధారంగా వచ్చింది, ఒక ఇన్వెస్టిగేషన్ ఆధారంగా. ఆ అడాలసెన్స్ అది నిజంగా చూడాల్సింది. అంటే మనకు తెలియకుండానే మన పిల్లలు ఏ రకమైన కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియా వల్ల లాభం ఉన్నమాట నిజం, దాంతో ఏమీ డిస్ప్యూట్ లేదు. సో వాళ్ళ ఇంగ్లీష్ వస్తుంది, టీవీ షోస్ వల్ల, సోషల్ మీడియాల వల్ల మీకు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది, అది డౌటే లేదు. దాని పాజిటివ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీనివల్ల. నేను నిన్న మనవరాలతో మాట్లాడుతుంటే, సో బ్యాటరీ కారు ఉంది, దానికి బ్యాటరీస్ ఉన్నాయి. సో ఈ బ్యాటరీ ఎందుకు అని అడిగింది. అది ఇవి ఎందుకు, బ్యాటరీ ఎందుకు అన్నది, వై బ్యాటరీస్ అన్నది. తెలుగులో కూడా బ్యాటరీస్ ఎందుకు అన్నది. అంటే నేనుండి, చూడు తల్లి, నువ్వు ఫుడ్ తింటావు కదా, ఎందుకు ఫుడ్ తింటావు? నువ్వు ఫుడ్ తింటే నువ్వు యాక్టివ్గా ఉంటావు, నీకు ఎనర్జీ ఇస్తుంది ఫుడ్. ఈ కారు కూడా బ్యాటరీస్ ఫుడ్ లాంటివి అన్న. దాని కాన్సెప్ట్ అర్థం కాక నాటి తాత అంటాను. అంటే నేనేదో కావాలని జోక్ చేస్తున్నా అని. సో దానికి నాటి అన్న పదం ఎట్లొచ్చింది? 2 ఏళ్ల అమ్మాయికి పదమే కాదు, నేను చెప్పేది కావాలని దాన్ని ఆట పట్టిస్తున్నాను అనుకున్నాను. నేను చెప్పింది నిజం యాక్చువల్గా. దాని కంపారిజన్, దాని ఏది కదా అర్థం కాలే ఆ కంపారిజన్. ఫుడ్ ఎనర్జీ, ఇది కూడా ఎనర్జీ అని. ఎందుకంటే దానికి ఎనర్జీ, పవర్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు, ఇది ఇంకా తెలియదు కదా. తెలియక అది ఏమనుకున్నది, నా ఫుడ్తో కంపేర్ చేస్తాను, తాతను నాట పట్టిస్తున్నాను కానీ నాటి తాత అన్నది. సో నేను నీకు ఈ నాటి అన్న పదం ఎవరు చెప్పారు అంటే టీవీ షోలో చూసింది. సో అందువల్ల టీవీ షోస్, సోషల్ మీడియా వల్ల ఆ ఉపయోగం ఉంటుంది. మనల్ని అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటారు. నేను నిన్న మనమలతో మాట్లాడుతుంటే, అది మొన్న ఇంకో రోజు మాట్లాడతలేదు, కోడలతో ఏందమ్మా అది మాట్లాడతలేదు అంటే, తాత మాట్లాడతాడు కానీ మాట్లాడమంటే ఐఎమ్ ఇన్ మీటింగ్ అంటాను. నేను మీటింగ్లో ఉన్నా అంటాను. ఐఎమ్ ఇన్ మీటింగ్ టెల్ తాత అంటాను. ఎందుకు? అది దానిలో ఫాదర్ రోజు చూసింది మీటింగ్లో ఉండడం, చూసి ఐఎమ్ ఇన్ మీటింగ్ అంటాను. ఈ మీటింగ్ ఏంది, ల్యాప్టాప్ ముందు పెట్టుకున్నది ఏదో ప్రెస్ చేసుకుంటూ ఆడతాను, అది మీటింగ్ అంట. ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నారు పిల్లలు? చూసి నేర్చుకుంటున్నారు. అందువల్ల టీవీ షోలు, సోషల్ మీడియా ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ కూడా, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ అదే సమయంలో విచక్షణ ఉండే వయసు కాదది. అంటే ఏది నేర్చుకోవాలి, ఏది చూడకూడదు అని. అందువల్ల ప్రపంచంలో చాలామంది చెప్పేది పేరెంటల్ గైడెన్స్తో సోషల్ మీడియా యూజ్ ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా టోటల్లీ తప్పు కాదు, చాలామందికి ఒక రాంగ్ నోషన్ కూడా ఉంటుంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అంటే మొత్తం తప్పని, అది కూడా కరెక్ట్ కాదు. దెర్ ఆర్ యూజెస్ ఆఫ్ ఇట్ అండ్ అబ్యూజెస్ ఆఫ్ ఇట్, మిస్యూజెస్ ఆఫ్ ఇట్. అందుకొరకు ఇంకొక గైడెడ్ యూజ్ అంటారు దీన్ని. గైడెడ్ యూజ్ అంటే తల్లిదండ్రులు, స్కూల్లో, పిల్లలు పేరెంటల్ గైడెన్స్లో మీరు దాన్ని యూజ్ చేసేలా చేయడం, అదొక పద్ధతి. కానీ ఎంతకాలం మరి పేరెంట్స్ గైడ్ చేస్తారు? పేరెంట్స్ నిజంగానే రెగ్యులేట్ చేయగలుగుతారా? ఇప్పుడు టీవీ షోలో మనం రెగ్యులేట్ చేయగలుగుతామా? ఇదొక ఛాలెంజ్. కానీ నీకు టీవీనే ఉండకూడదు అంటే, పిల్లలకు టీవీ లేకపోతే నాలెడ్జ్ కూడా రాదు, అవగాహన కూడా రాదు, కమ్యూనికేషన్ స్కిల్ పెరగదు. అందువల్ల గైడెడ్ యూజ్ ఒక కాన్సెప్ట్ లేదు. ఎంత గైడెడ్ యూజ్ ఉన్నా వాళ్ళు పోర్న్ కంటెంట్కు, క్రైమ్ కంటెంట్,
అన్ఫార్చునేట్లీ ఈ నెగటివ్ కాంటెంట్ ఎక్కువ పవర్ చూపుతుంది. ఇది ఎలా అనేది ఒక డైలమా. అప్పుడు ఆస్ట్రేలియాలో ఒక ప్రయత్నంగా 16 years లోపు ఆ ప్రయత్నం కూడా ఎంత సక్సెస్ అవుతుంది అది కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే మీకు 8 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలకు కూడా మార్ఫింగ్ చేసి వాళ్ళ ఐడెంటిటీని మార్ఫ్ చేసి వాళ్ళ వయస్సును మార్చేసి లేదా పేరెంటల్ అకౌంట్ను ఉపయోగించుకొని చాలామంది ఇళ్ళల్లో తెలుసు పేరెంట్స్ కన్నా ఎక్కువ డిజిటల్ సావి పిల్లలే. మనకు తెలియదు కూడా మన పిల్లలు తెలుస్తుంది. మన పిల్లలు మోర్ డిజిటల్ సావి దెన్ పేరెంట్స్. సో మీకు అందువల్ల ఏంటంటే పేరెంట్స్ అకౌంట్స్ని ఉపయోగించుకోవడమో దే హ్యావ్ 100 ways టు ఓవర్కమ్ ద రెస్ట్రిక్షన్స్ ఆల్సో. దాన్ని మళ్ళీ ఎలా తప్పించుకుంటావు? ఒకసారి నిషేధిస్తే దానిపైన ఆసక్తి పెరుగుతుంది. అదొక పంచాయతీ. మీరు ఎప్పుడైనా చూడండి, తినద్దు అన్నది మనకు తినాలనిపిస్తుంది, తక్కువ ఉన్నది అంటే ఎక్కువ తినబుద్ది. మీరు గమనించండి హ్యూమన్ సైకాలజీ. ఏదైతే మనకు అందుబాటులో లేదో దానిపైన కోరిక ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడైతే నువ్వు నిషేధించావో దానిపైన ఆసక్తి పెరుగుతుంది. అందువల్ల అదొక హ్యూమన్ సైకాలజీ అంటే ఇఫ్ యూ క్రియేట్ మిస్టరీ సో దట్ విల్ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో అందువల్ల మీకు సోషల్ మీడియాను మొత్తాన్నే బ్యాన్ చేస్తే దానిపైన ఇంకా ఏ రకంగానైనా దాంట్లోకి వెళ్ళి అనుభవించాలనే కోరిక కూడా పెరుగుతుంది. అందువల్ల మరి పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, కన్విన్స్ చేయాలి, దిస్ ఏ వెరీ బిగ్ సొసైటల్ ఛాలెంజ్. ప్రభుత్వాల చేతిలో మాత్రమే లేదు, బట్ ఒక ప్రయత్నం చేస్తోంది ఆస్ట్రేలియా. ఆ ప్రయత్నాన్ని పరిశీలిస్తాం, మేము గమనిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి లోకేష్ అన్న మెచ్చుకోవాలి. ఒకవేళ ఆ ప్రయత్నాన్ని స్టడీ చేసి అందుకు తగ్గట్టుగా ఏదైనా పాసిబుల్ విధానం ఉంటే సంతోషమే కదా. కన్సర్న్ ఈజ్ రైట్, బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అనే దగ్గరే సమస్య.